హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ తులసి వ్లాగ్స్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? నుమాయిష్ ఎగ్జిబిషన్ అండి. అదే నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. గోవా నుంచి రిటర్న్ రాగానే అస్సలు రెస్ట్ తీసుకోలేదు. నెక్స్ట్ డే ఈవినింగే ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. కాకపోతే ఈసారి పిల్లల్ని తీసుకురాలేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మాకు చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్ అయింది పిల్లలతో. వాళ్ళని తీసుకొచ్చేసరికి ఇక్కడ ఉండే క్రౌడ్కి అసలు వాళ్ళు బాగా నలిగిపోయారు. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం పదమ్మా అని చెప్పి మమ్మల్ని బాగా సతాయించారు. అందుకని చెప్పి ఈసారి వాళ్ళని ట్యూషన్కి పంపించి వెంటనే మేమైతే నుమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. అసలు ఎంత క్రౌడ్ ఉందంటే మేము వీక్ డేలో వచ్చినా కూడా ఇంత క్రౌడ్ ఉంటుందనేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఇంకా సంక్రాంతి హాలిడేస్ కూడా అయిపోయింది. అయినా ఇంతమంది ఉంటారని నేను అసలు అనుకోలేదు. వీకెండ్ అయితే ఖచ్చితంగా ఉంటారని ఎక్స్పెక్ట్ చేసి వీక్ డే అయితే వెళ్ళాము. నేను మా హస్బెండ్ మాత్రమే. అయినా కూడా ఏమాత్రం అస్సలు తగ్గకుండా క్రౌడ్ అయితే ఉన్నారు. కాకపోతే పోయినసారి లాగానే ఈసారి కూడా సేమ్ ప్లేసెస్లో సేమ్ షాప్స్ అయితే పెట్టారు. లాస్ట్ ఇయర్ అయితే నేను ఈ టైంకి ఛానల్ స్టార్ట్ చేయలేదు కాబట్టి లాస్ట్ ఇయర్ వీడియో అయితే నేను పోస్ట్ చేయలేకపోయాను. కానీ ఈసారి మన ఛానల్ స్టార్ట్ అయిన తర్వాత నుమాయిష్ వచ్చి రాగానే నేనైతే ఇంకా వీడియో తీసుకుందామనే వచ్చాను. కాకపోతే సారీ ఫ్రెండ్స్, ఎంత ట్రై చేసినా కూడా వీడియోస్ తీయడానికి అస్సలు పాసిబుల్ కాలేదు. ఎందుకంటే క్రౌడ్, నేను ఫోన్ అలా పట్టుకున్నా కూడా నన్ను కూడా డాష్ ఇచ్చుకుంటూ అలా గుద్దుకుంటూనే పోతూ ఉన్నారు. అస్సలు వీడియో తీయడానికి చాలా కష్టమైంది. వాళ్ళని జరగండి అని చెప్పలేను. ఉన్న దీంట్లోనే ఏదో అలాగైతే తీసాము. ఇక్కడ వాచెస్ చూసారా? ఇంకా మా పిల్లలకి ఎప్పటి నుంచో అడుగుతున్నారు స్మార్ట్ వాచ్ కావాలని చెప్పి. ఇంకా వాళ్ళది చాలా చిన్న వయసు కదా, అప్పుడే ఎందుకు అని చెప్పి ఇక్కడ జస్ట్ 100 రూపీసే అని చెప్తే చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళాము. తీరా లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఒక్కొక్కటి 350, 450 అలా అయితే చెప్తున్నారు. అందుకని చెప్పి అక్కడి నుంచి అయితే వచ్చేసాము. కలెక్షన్ మాత్రం లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి ఎక్కువే ఉంది. కానీ బట్ లాస్ట్ ఇయర్ ఏమేమైతే మోడల్స్ ఉన్నాయో అవి కూడా రిపీటెడ్తో పాటు కొత్త కలెక్షన్స్ కూడా యాడ్ అయ్యింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతిదీ ఒక్కొక్క దీంట్లో కొన్ని చోట్లయితే నిజంగా చాలా రీజనబుల్ అనిపించింది. ఎందుకంటే మేము గోవాలో బట్టలు చాలా తక్కువ ఉంటాయి అని చెప్పి మేమైతే ఇక్కడ షాపింగ్ చేయకుండా వెళ్ళాము. కోటికి అయితే వెళ్ళి షాపింగ్ చేశాం, కానీ అది సైజెస్ అయితే చాలా డిఫరెంట్ ఉంది. ఎక్సెల్ తీసుకున్నా కూడా నాకైతే అస్సలు ఫిట్ అవ్వలేదు. ఇంటికి వచ్చి ట్రైల్ వేస్తేనేమో అస్సలు పట్టలేదు. మళ్ళీ రిటర్న్ ఇద్దామని చెప్పి వెళ్తే నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అని చెప్పి ఇంకా దాంతో నాకు ఎక్స్పీరియన్స్ అయింది. మేము ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళే ముందు నేను మా హస్బెండ్ ఒక్కటే అనుకున్నాము, ఏం కొనకపోయినా నేనైతే టాప్స్ ఏం కొనను గోవాలో కొన్నాను కదా, నాకు అంతే చాలు, ఇంక నేనేం కొనను అని చెప్పి అయితే వచ్చాను. తీరా చూస్తే ఇక్కడ ఉన్న కలెక్షన్కి కొనాలనిపించింది. ఒక టాప్ అయితే తీసుకున్నాను. సేమ్ టాపు గోవాలో 850 రూపీస్ చెప్పారు. అదే టాప్ ఇక్కడ 650 రూపీస్ అయితే చెప్పారు. అందుకని చెప్పి నేనైతే ఆ టాప్ తీసుకున్నాను. ఆ టాప్ ఏం తీసుకున్నాను అనేది లాస్ట్లో అయితే చూపిస్తాను. ఇక్కడ చూసారా ఈ టాప్స్ కలెక్షన్. సో ప్రతిదీ దానిపైనే ఉంది. ఫిక్స్డ్ రేట్ అని అయితే పెట్టారు. ఒక్క రూపాయి కూడా తగ్గించడానికి లేదు, బార్గెన్ చేయడానికి లేదు. ఇవన్నీ ఫిక్స్డ్ ప్రైజెసే. ఇంకా బెడ్షీట్స్ దొరకందంటూ ఏం లేదు, ప్రతిదీ పెట్టారు. ప్రతి ఒక్క షాల్ అయితే ఉంది. ఇంకా కేరళ హల్వా అని చెప్పి ఇంక ఎగ్జిబిషన్ జోలికే పోలేదు. రీసెంట్గా బాగానే తిరిగాం సర్కస్ అని చెప్పి ఎగ్జిబిషన్కి అని చెప్పి. అందుకని చెప్పి మేమైతే ఎగ్జిబిషన్ జోలికి పోలేదు. ఇదంతా గేమ్స్ జోను అండ్ ఎగ్జిబిషన్ రిలేటెడ్ది స్టాల్స్, ఫుడ్ స్టాల్స్. అసలు నిజం చెప్తున్నాను, ఫుడ్డు ఎంత కాస్ట్ ఉందంటే భయంకరంగా ఉంది కాస్ట్. పానీపూరి 100 రూపీస్ అంట. ఇప్పుడు చూడండి, గోబీ 65, చోలే భటూరే ఇది సింగిల్ పీసు 160 రూపీసు, గోబీ కూడా 160 రూపీసు. ఇంకా మేమైతే లిమిటెడ్గా షాపింగ్ చేసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. ఫైనల్గా ఇదే నేను తీసుకున్న డ్రెస్సు 550 రూపీసో 650 రూపీసో పడిందండి. నాకు ఎగ్జాక్ట్గా గుర్తుకులేదు, ఏమనుకోవద్దు. ఫుల్ టాప్ అయితే ఇది. సో చాలా అంటే చాలా బాగుంది టాప్ అయితే. నాకు చాలా బాగా నచ్చింది. ఫిట్ కూడా అక్కడ
నాకు అక్కడ ట్రై చేస్తాను అంటే ఓకే అన్నారు. అందుకని నేను తీసుకొని వచ్చాను. షాపింగ్ మాత్రం చాలా తక్కువ చేశాను. ఈ స్టిక్ చూసారా 40 రూపీస్ అంట. ఇంకా ఒక షాప్లోకి వెళ్ళి ఏం కొనకుండా వస్తే బాగోదని చెప్పి అదొకటైతే తీసుకొచ్చాను. ఇంకా బ్యాంబినో వాళ్ళు బై వన్ గెట్ వన్ ఆఫర్లు అండ్ ఇంకొన్ని ఆఫర్లు అయితే పెట్టారు. నేనైతే ఈ వెర్మిసెల్లీస్ అయితే తీసుకున్నాను. 100 రూపీస్కి 3 వెరైటీస్ అని చెప్పి అన్నారు. అందుకని చెప్పి ఒక్కొక్కటి 2 అయితే తీసుకున్నాను. ఈ 3 వస్తాయి కాబట్టి ఇలా 2 సెట్స్ అయితే తీసుకున్నాను. వీటిల్లో ఆల్రెడీ నేను ఈ 3 అయితే వాడేశాను. ఇంకొక 3 అయితే మిగిలింది. అదే మీకైతే చూపిస్తున్నాను. కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వెనకాల వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎలా అయితే యూజ్ చేయాలో అలా చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇంకా బయటకైతే వస్తున్నప్పుడు కమ్మలు కనిపించాయి. ఇది కూడా 100కి 3 సెట్స్ అంట. సో ఈ 3 అయితే బాగా నచ్చి తీసుకున్నాను. ఎలా ఉందో అయితే నాకు కామెంట్ చేయండి. ఈసారి మా నుమాయిషు ఎగ్జిబిషన్ షాపింగ్ అయితే చాలా తక్కువ. ఎందుకంటే గోవా ట్రిప్ వెళ్ళేసి వచ్చామని చెప్పి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి కుదిరితే మళ్ళీ నుమాయిష్కి వెళ్ళి ఫుల్ వీడియో అనేది తీస్తాను.